నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 కోసం ఎప్పటి నుంచి ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అందులో మీరు నేను కూడా ఉంటాం. అసలు ఎవరు వస్తున్నారా ఏంటో చూడాలి అన్నట్టు. అది యాక్చువల్గా జూన్ జూలై ఇంతకు ముందు. ఈసారి కాస్త కరోనా టైం ఆ టైం వచ్చేసరికి అది ఆగస్టు సెప్టెంబర్కి వెళ్ళింది. ఈసారి మళ్ళీ ఖచ్చితంగా జూన్ జూలైకే రాబోతుంది అంటూ ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈసారి జూన్లో కనుక బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్నట్లయితే ఇప్పటి నుంచి ఆడిషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, టెస్ట్లు ఎగ్జామ్లు పెడతా ఉంటారు కదా, ఎవరెవరు వెళ్ళబోతున్నారనో కొన్నేశారు. బిగ్ బాస్ ఇంటి మీద ఆల్రెడీ కన్నేసి ఉంచారు ఎవరు రాబోతున్నారు. సో ఈ లిస్ట్ అయితే బయటకు వస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. రకరకాల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు లేడీ అఘోరి ఫేమస్లో ఉన్నారు కాబట్టి, కాస్త వైరల్గా ఉన్నారు కాబట్టి ఆమె ఎంట్రీ కాబోతున్నారు అనేది ఒక వార్త. ఇవన్నీ నిజాలేనా అసలు? ఫస్ట్ ఒకటి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ జూన్లో వస్తుంది అంటే ఇంకా 2 నెలలే ఉంది అని హడావిడి చేస్తాం. ఇంకా 2 నెలలే ఉంది అంటే జూన్. ఇప్పుడు మనం ఏప్రిల్కి వచ్చేసాం. మొన్నే కదా స్వర్ణ న్యూ ఇయర్ అయిపోయింది. అప్పుడే 6 నెలలు అయిపోతుంది. 4 నెలలు మరి ఫస్ట్ 6 months ఇలా గడుస్తుంది. నెక్స్ట్ 6 months పరుగులు పెడుతుంది. ఎక్కడ పరుగులు? గణేష్ ఉత్సవం ఆగస్ట్ వరకే. ఒక్కసారి గణేష్ పండుగ స్టార్ట్ అయిందా వరుస పెట్టి పండుగలు అయిపోతుంది. ఇయర్ అయిపోతుంది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ అప్పుడెప్పుడో June 10కి వచ్చింది ఒక సీజన్. నాకు బాగా గుర్తు, June 10. తర్వాత ఒక సీజన్ September 5కి వచ్చింది. ఒక సీజన్ అట్లాగే ఈ మధ్యలోనే వస్తాయి, జూలై, సెప్టెంబర్, ఆగస్ట్, వాట్ ఎవర్. జూన్ ఆర్ సెప్టెంబర్. ఒక్క సీజన్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. అది ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు. అవును, ఏదో సీజన్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఓటీటీయా లేకపోతే ఇంకేదో మెయిన్ స్ట్రీమింగ్ అయితే కాదు. June 10th, September 23rd, 24th ఇంకోటి అన్ని పండుగలు చేసుకోవాలి కదా. బర్త్డేలు ఉన్నాయి. మా ఇంట్లో బర్త్డేస్ అది బాగా గుర్తు నాకు. ఓకే, అంటే మోస్ట్లీ వాళ్ళకి కూడా పండుగలని కవర్ చేయాలి కదా, లోపల ఉండు. మరి స్పాన్సర్స్ అప్పుడే కదా వచ్చేది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే జూన్ నుంచి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అని మళ్ళీ రూమర్స్. ఎవరు హోస్ట్గా ఉంటారు అంటే నాగార్జున గారు ఉంటారని, ఉండరని, శ్రీకాంత్ గారు చేస్తారని. ఉండరు అనడానికి ఆస్కారం ఏంటో నేను చెప్పిన. ఇప్పుడు ఆ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేసే సెట్కి ఇప్పటి నుంచి మరమ్మతులో ఏదో ఒక పని జరుగుతూ ఉంటుంది. అదేం జరగట్లేదు. ఇంతకుముందు ఉన్న ప్లేస్ అటు నుంచి వస్తాం కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు ఉన్న ప్లేస్ దాన్ని అలాగే ఉంచుతారు కదా. ప్లేస్ అలానే ఉందబ్బా. ఏదో పనులు ఆల్రెడీ మొలలు కొట్టడం, తాళ్లు పీకడం చేస్తారు. స్టార్ట్ అయింది. మొత్తం కంప్లీట్ గా ఏం తీసేరు. దాన్నే మార్పులు చేర్పులు చేస్తారు, రంగులు మార్చుతారు, ఇంకోటో చేస్తారు అంటారు. అదంతా సెట్టింగే కదా, ఆ పనులు ఏం జరగట్లే. రామోజీ ఫిలిం సిటీలోకి మారుతుంది విజయ్ దేవరకొండ హోస్ట్ అని ఇంకో న్యూస్ వచ్చింది. బెటరే హోస్ట్ అయితే నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. బికాస్ హీఈస్ ఎ వెరీ గుడ్ మోటివేషనల్ స్పీకర్ విజయ్ దేవరకొండ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతే, వాళ్ళ అమ్మ కూడా అంతే. దే ఆర్ గుడ్ మోటివేషనల్ స్పీకర్స్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి బాగానే హ్యాండిల్ చేస్తాడు అనిపిస్తుంది. అండ్ ఆ కింగ్డమ్కి సంబంధించిన లుక్ రివీల్ చేస్తేనే బయట తిరుగుతున్నాడు కదా. మరి ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ చేస్తే తప్పేం లేదుగా. బేసిక్ గా మా లుక్కులు రివీల్ అవుతాయనే మేము చెయ్యము అన్నట్టు. ఇప్పుడు ఎన్టీఆర్ గారైనా, అల్లు అర్జున్ అయినా, నువ్వు తెచ్చావనుకో అమ్మో వీళ్ళ లుక్స్ రివీల్ అవుతాయనే భయం ఉంటుంది. ఈయన బయట తిరుగుతున్నాడు కాబట్టి ఆ భయం లేదు. అందుకే చాలా 90% అనుకుంటున్నారు ఓకే ఇతనే హోస్ట్ అని. ఎలాగ అలవాటు అయిపోయాడు కదా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ఫస్ట్ సీజన్కి వచ్చినంత వైబ్ మిగతా దానికి అంత స్టాండర్డ్స్లో రాలే. ఎందుకంటే వాళ్ళతో పాటు హౌస్ మేట్ లాగా కలిసిపోయారు, వంటలు చేశారు. ఏదో బిర్యానీయో ఏదో ఫుడ్ తీసుకొస్తే ఆ స్టేజ్ మీద కూర్చుని తిన్నారు, గుర్తుందా? ఆ కలుపుకొనితనం వేరే హోస్ట్లో మనం చూడకపోయేసరికి జూనియర్ ఎన్టీఆర్ గారు ది బెస్ట్ అంటారు అందరూ. నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారు వచ్చారనుకో, మేబీ అలాంటి అట్మాస్ఫియర్ తెస్తారేమో. అది రామోజీ ఫిలిం సిటీలో ఉంటే వస్తుంది అట్మాస్ఫియర్, బయట ఉంటే ఎందుకు రాదు అంటే ఇంటి పక్కనే పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ సాంగ్ తెలిసిపోతుంది, ఎవడు ఎలిమినేట్ అవుతున్నాడో తెలిసిపోతుంది, ఆ ఎలిమినేషన్ ఊరేగింపు తెలిసిపోతుంది, అన్ని అర్థమైపోతుంది ఇంటి పక్కన ఉండేసరికి. సో అందుకని చెప్పేసి ఫిలిం సిటీ అనుకో కొంచెం గోప్యంగా ఉంటుంది. వాడు ఎలిమినేట్ అయినోడు అదే రోజు తారాలోనో సితారాలోనో అకామిడేషన్ ఇచ్చి నెక్స్ట్ డే వదులుతారు బయటికి. సో వచ్చే అవకాశం లేదు. సరే, నా వాట్ ఎవర్. ఇప్పుడు ఎవరెవరు పోతున్నారు, ఎవరెవరు పోవట్లేదు అనే దాంట్లో ప్రతిసారి ఎలాంటి తలకాయలు బాగా వైరల్ అవుతాయంటే ఆ టైంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసే పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటే వాళ్ళు బాగా వైరల్ అవుతారు. ఈ టైంలో బయట బాగా అగ్రెసివ్గా, చాలామందిలో కాంట్రవర్షియల్గా, డిఫరెంట్గా, థర్డ్ జెండర్ లాగా చూసుకున్నా కొంచెం ఫెమిలియర్గా అఘోరి తిరుగుతూ ఉంది. అఘోరిని బిగ్ బాస్ అంటే అసలు సెట్ అవ్వదు. తను నేను నగ్నంగా వస్తా అంటే
కుదరదు కదమ్మా. చాలా భయపెట్టద్దు మీరు. అదే తన తత్వం అది కదా, మనం భయపెట్టడం. తను వచ్చిందే అలాగే కదా ఫేమస్ అయింది. తీసుకోరు కదా అలాంటప్పుడు. తీసుకోరు, బట్ తీసుకుంటారు కూడా. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ సీజన్స్ అన్ని చూడు, ఖచ్చితంగా ఒక స్వామీజీ ఉంటారు. అవును, స్వామీజీ ఉండడంలో తప్పలేదు. దాంట్లో దరిద్రమైన స్వామిలు కూడా వచ్చారు. స్వామి ఓం లాంటి ఒక నీచులు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే బిగ్ బాస్ సీజన్ 8లో మన సగం సల్మాన్ సగం ఫరా ఖాన్ చేసింది ఆ సీజన్. గౌతమ్ గులాటి విన్నర్. ఆ స్వామి ఓం గాడు వీళ్ళందరి షాంపులు సబ్బులు అన్ని దొంగతనం చేసి బ్యాగ్లో దాచుకొని దొరికాడు ఒకసారి. అదొకటి. కావాలని చేశారేమో. నో సీరియస్ గానే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాడు ఇక చెప్పలేము, ఆ తొట్టిలో టాయిలెట్ పోసి అందరి మీద చల్లాడు. అలా అంటివి. అంతకుముందు ఇంకొక సన్యాసి కూడా వచ్చింది. డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు హిందీ సీజన్కి అయితే. ఆ తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది కాబట్టి షో ఇట్లాంటి వాళ్ళని పెట్టే అవకాశం ఉండొచ్చు. అంటే వస్తే కాస్త బట్టలు వేసుకొని రమ్మంటారు. బట్టలు వేసుకొని రమ్మంటారు. ఆ రూల్ ప్రకారంగా వాళ్ళు కూడా ఫాలో. బట్ లోపలికి వచ్చాక నీకు పిచ్చెక్కితే ఏం చేస్తావో నాకు తెలియదు. అదొకటి ఉంటుంది. అండ్ నౌ వాళ్ళని ఒక జంటలాగా చూడబోతున్నామని ఇంకొక వార్త. అఘోరి రీసెంట్లీ ఈ అమ్మాయి శ్రీవర్షిని అమ్మాయిని ఎంట పెట్టుకొని తిరుగుతుంది. పాపం కదా, ఎందుకు ఆ అమ్మాయి ఎట్లాగా? అది ఇక పాపమో తప్పో ఒప్పో వాళ్ళ ఇష్టం. నేను ఇంటర్వ్యూ చేసా పిలిచి, మీ ఇద్దరి మధ్యలో సంబంధం ఏంటో ఏడవండి అంటే తల్లి కూతుర్ల సంబంధం అని చెప్పారు. నేనేం మాట్లాడలేను దానికి. అంటే నాకు వేరే క్వశ్చన్ లేదు. అంటే మరి అలా హగ్గులు చేసేసుకుని అలా ముద్దులు పెట్టేసుకుని ఆడియో లీక్స్ అవుతున్నాయి కదా. ఆడియో నువ్వు లేకుండా నేను ఉండలేను నా పిల్ల అంటుంది. సరే తల్లి లేకుండా పిల్ల లేదేమో అన్నట్టుగానే పాజిటివ్గా తీసుకుందాంలే అనుకున్నాం. మీ అన్న నుంచి నేను తీసుకెళ్ళిపోతా, సరే అవన్నీ వదిలేద్దాంలే పెంట, వీటి గురించి మనకి ఎందుకు అంటే సి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు. లేదండి మా ఉద్దేశం ఇది అని వాళ్ళు పాజిటివ్గా చెప్తారు, వీళ్ళ ఉద్దేశం ఇదని వీళ్ళు నెగిటివ్గా చెప్తారు. ఎవరిని ఏమనలేము మనం. రెండు వెర్షన్స్ వినాలి ఇక్కడ కూర్చున్నప్పుడు. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి లేదు, వీళ్ళకి సపోర్ట్ చేయడానికి లేదు కదా, అన్నీ వినాలి. మనకంటే ఒక కొత్త అభిప్రాయం ఎందుకు ఉంటుంది వాళ్ళపైన. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 8లోకి ఐ మీన్ 9లోకి అఘోరిని విత్ జంట శ్రీవర్షిని కలిపి తీసుకొస్తున్నారని. అంటే శ్రీవర్షిని ఎందుకు అంట, ఈ పిల్ల ఆల్రెడీ గతంలో ఒక సినిమాలో యాక్ట్ చేసింది, కొన్ని వీడియోలు అవి ఇవి చేసింది, రీల్స్ అవి చేసేది. ఈవెన్ షీ నీడ్స్ అంటే లైక్ ఒక ఫెమిలియర్ పాపులారిటీ కావాలన్నా. ఇప్పుడు నిత్యానంద్ దగ్గర రంజిత లాగా ఈ అఘోరి దగ్గర శ్రీవర్షిని అనుకో, వాట్ ఎవర్. ఈ అమ్మాయికి ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ బాగుంటుంది కూడా. పిల్ల చూడడానికి బాగుంటుంది, టాకెటివ్, బాగా మాట్లాడుతుంది. అంతకుమించి ఏం కావాలి వీళ్ళకి కూడా. అంటే శ్రీవర్షిని ఒక్కదాన్ని పిలిస్తే బాగుంటది. శ్రీవర్షిని ఒక్కదాన్ని పిలిస్తే అఘోరి వస్తుంది బయట నుంచి. ఇప్పుడు ఒకవేళ పొరపాటు ఆమె గెలిచింది అనుకో, అఘోరికి శుద్ర పూజలు చేసి గెలిపించింది అంటారు. ఎందుకు వచ్చిన గొడవ, ఇద్దరి లోపల వేస్తే బెటరే కదా. ఇన్ కేసు వస్తాయి తప్పులేదు. బిగ్ బాస్ ఏమైనా చేయగలరు కాబట్టి వాళ్ళిద్దరిని విడగొట్టాను కూడా విడగొట్టారు. విడగొట్టచ్చు కూడా మేబీ. అక్కడ ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ అన్నయ్య వచ్చి లాక్కెళ్ళిపోయి ఇలాంటి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టేస్తే అయిపోతుంది కదా. వాట్ ఎవర్, బిగ్ బాస్ అదే కదా. పాపం కావాలని గొడవ పెట్టాలని బిగ్ బాస్ అనుకోడు, బట్ అక్కడ అవుతాయి. గొడవ పెడితేనే కదా అసలు నీకు నా మీద ఉన్న అభిమానం, నాకు నీ మీద ఉన్న అభిమానం అన్ని బయటపడేవి, ఫ్రెండ్షిప్లు మాస్. ట్రూ, ఐ అగ్రీ. మరి అట్లాంటప్పుడు లాస్ట్ టైం కూడా ఇలాంటి ప్రయోగాలు చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు చెప్పనా, నోయల్ ఉన్నప్పుడు వేస్తేనే వైల్డ్ కార్డ్ పంపుదాం అనుకున్నారు వాళ్ళు విడిపోయిన తర్వాత. సీరియస్లీ దే థాట్ లైక్ దట్, కానీ అవ్వలా. మళ్ళీ మొన్న ఈ పిల్లోడు ఉన్నప్పుడు కూడా కావ్యాన్ని లోపల పంపుదాం అనుకున్నారు, నిఖిల్ ఉన్నప్పుడు. ఇట్లాంటి ప్రయోగాలు చేద్దాం అనుకున్నారు, బట్ ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ బెడ్స్. మరి ఇప్పుడు కలిసి సీరియల్ చేస్తున్నారు, కలవల ఎడమొహం బెడమొహం పెట్టుకుని సీరియల్ చేస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి. సరే ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ సీజన్ 9లో ఒకవేళ విజయ్ దేవరకొండ హోస్ట్ ఉంటుంది, మరి విజయ్ దేవరకొండ వీళ్ళని డీల్ చేయాలిగా. అవును, సీరియస్లీ. ఇప్పుడు హైవేట్ అంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గంగవ్వ ప్రాంక్ చేశారు, సమ్ దేవత పూనినట్టు. నా గోరికి నిజంగా పూనేసింది అనుకో, ప్రాంక్ అంటారేమో. నిజంగా పూనేస్తే రచ్చరచ్చ అయిపోదు. కిచెన్ లో కూర్చొని చేతపడి చేస్తే ఊరుకుంటారు, కెమెరాలు రికార్డ్ అవుతుంది. దేవత పూనేస్తే ఆల్ ఆఫ్ ఏ సడన్ పూనేస్తే. బిగ్ బాస్ హౌస్ లో మంట ఓన్లీ స్టవ్ లోనే ఉంటది. నేను నాకు అంతకు మించి నేను ఇంకెక్కడ క్యాండిల్ కూడా వెలుగు కూడా చూడలేదు. అవును, ఆ పూనేసి బట్టలు ఉంచుకోకూడదు అంటే అఘోరీలు అదే కదా, వాళ్ళ కాస్ట్యూమే న్యూడ్. అట్లా ఏమైనా చేసేస్తే ఇబ్బందికరమే కదా. అసలు వచ్చినట్టే మనం తగల ఫీల్. ఇప్పుడు వచ్చిన తర్వాత తను చేసే చర్యలు వింటుంటేనే ఇంత భయంకరంగా ఉంటే వస్తే ఎంట్రీ ఇంకెలా ఉంటుంది ఊహించుకో ఒకసారి. బిగ్ బాస్ అంత రిస్క్ తీసుకోరు అనుకుంటున్నాను. బిగ్ బాస్ కాబట్టే రిస్క్ తీసుకుంటారు. ఎండమూల్ చేయని వాళ్ళు తీసుకునేదే రిస్క్. సీరియస్లీ
వాళ్ళు తీసుకునేది మనల్ని రిస్క్ పెడతారా? మనల్ని రిస్క్ లో ఎందుకు పెడతారులే, రసవత్తరానికి రసవత్తరంగా ఎంటర్టైన్ అవుతుంటే అందరూ. నువ్వు ఎవరిని తెచ్చినా చూస్తావుగా, నువ్వు చూడడమే కదా కావాలి. అగోరి ఇట్లాంటి వాళ్ళు వస్తే కనుక స్పాన్సర్షిప్ పేలుద్ది తెలుసా పైన. బ్రాండ్ పబ్లిసిటీలు బాగా పెరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కూడా బ్లర్లు ఉండవు, డబ్బులు ఇచ్చేస్తారు. నాకైతే కొంచెం టెన్షన్ అవుతుంది చూడాలి. థ్యాంక్ యూ.